టిఫిన్ ఐటమ్స్కి సూట్ అయ్యేట్టుగా ఒక చట్నీ చేసి చూపిస్తున్నాను. ఇంతకుముందు మీతో కొన్ని చట్నీలు షేర్ చేసుకున్నాను. ఇది కూడా అలాంటిదే, కాకపోతే ఎంతో హెల్తీ అని చెప్పి చెప్పుకోవచ్చు. దీనికోసం ఒక బాండీలో 1.5 టేబుల్ స్పూన్ నూనె తీసుకున్నాను. ఇది వేరుశెనగ గుళ్ళ నూనె. దీంట్లో ధనియాలు, తెల్ల నువ్వులు, ఆవాలు, మెంతుల గింజలు ఇవన్నీ వేసుకుని బంగారు వర్ణం వచ్చేంత వరకు వేయించుకుని 6 పచ్చిమిరపకాయలు తీసుకున్నాను. ఇవి కారం చాలా తక్కువ ఉన్నాయి. ఇవి ముక్కలు చేసి వేసుకుని 2 ఇంచుల జింజర్ తీసుకున్నాను. అది చిన్న చిన్న ముక్కలు చేసి వేసుకున్నాను. ధారాళంగా ఇంగువ వేసుకున్నాను. 2 కూడా డైజెషన్కి చాలా హెల్ప్ అవుతుంది. ఇప్పుడు మనం గట్ గురించి ఎక్కువగా చెప్పుకుంటున్నాం కదా, 2 గట్ హెల్త్ని చాలా కాపాడతాయి. తర్వాత ధారాళంగా బోల్డ్ అంతా కొత్తిమీర వేసుకున్నాను, కాస్త వేయించుకున్నాను. ఇది మెయిన్ ఇంగ్రీడియంట్. తెల్ల శనగలు తీసుకున్నాను, లేదంటే కాబూలీ చనా అంటాం కదా, అవి 2 టేబుల్ స్పూన్లు తీసుకుని ఓవర్ నైట్ నానబెట్టుకుని కొంచెం ఉప్పు వేసుకుని కుక్కర్లో 2 విజిల్స్ ఉడకపెట్టుకున్నాను. తర్వాత ఇది కూడా వేసి అంతో ఇంతో ఊరికి ఒక్క నిమిషం అటు ఇటు చెయ్యాడించండి. అవి కాస్త స్టిఫ్గా తయారవుతాయి, బాగా సువాసనలన్నీ దానికి పడతాయి. తర్వాత ఇది చల్లగా అయిన తర్వాత మిశ్రమం మిక్సీ జార్లో వేసుకుని ఒక చిన్న ముక్క చింతపండు నానపెట్టుకున్నాను, ఒక 10 నిమిషాలు. అవి నీళ్ళతో సహా ముక్కలు కూడా వేసేసాను. వేసుకుని కొద్దిగా ఉప్పు, నేను శనగలు ఉడకపెట్టేటప్పుడు ఉప్పు వేసుకున్నాను, మిగతా వాటికి కొంచెం సరిపడా ఉప్పు. బాండీలో కొంచెం నీళ్లు వేసుకుని ఆ నీళ్లు వేసుకుని బరకగా ఇలా గ్రైండ్ చేసుకున్నాను. మీకు ఇంకా మెత్తగా కావాలంటే ఇంకాస్త ఎక్కువ నీళ్లు వేసుకోవచ్చు. నేను ఇది నీరు దోశతో సర్వ్ చేస్తున్నాను ఈరోజు టిఫిన్కి. ఎప్పుడు రొటీన్గా చేసుకునే పుట్నాల పప్పు, వేరుశనగ గుళ్ళు అలా కాకుండా కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. టేస్ట్ చాలా బాగుంటుంది. కొంచెం పచ్చిమిరపకాయ, అల్లం తక్కువగా వేసుకుంటే ఒక సాలడ్ లాగా కూడా తినడానికి బాగుంటుంది. ఒకసారి తప్పకుండా ట్రై చేసి చూడండి. మీ అభిప్రాయం తెలపండి. నమస్తే.